ఈరోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున వారాహీదేవి నవరాత్రులు ఆరంభమైనాయండి. ఈరోజు సాయంత్రం పూట సప్తశతి పారాయణ, తదుపరి బ్రహ్మశ్రీ పెసర్లపాటి బంగారయ్య శర్మ గారిచే ప్రవచనం వినండి.
స్వీకరణ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇప్పటి వరకు అమ్మవారికి సంబంధించిన చండీ సప్తశతి పారాయణ, మహావిద్య పారాయణ, అలాగే వారాహి అమ్మవారి యొక్క మూలమంత్ర జపాలు ఇత్యాది అనుష్ఠాన కార్యక్రమాలు, రుద్రపారాయణలు అన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు అమ్మవారి యొక్క దేవి వైభవాన్ని మనందరికీ కూడా కళ్ళకు పెట్టినట్లుగా ప్రవచన కార్యక్రమాన్ని అసలువాటి బంగారే శర్మ గారు ఎంతో సుదూరమైనటువంటి భాగ్యనగరం నుంచి మన కోసం ఇచ్చేస్తున్నారు. కాబట్టి సర్వజ్ఞులు భక్తులు అందరూ కూడా ఈ కళావేదిక దగ్గర వచ్చి కూర్చొని అమ్మవారి యొక్క దేవి వైభవాన్ని చక్కగా శ్రవణానందం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మంగళం మహత్వం. శ్రీనివాస బంగారే శర్మ గారికి ఈ కళావేదిక మీదకి సాధారణంగా సుస్వాగతంగా ఆహ్వానిస్తున్నారు. अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। अग्रतः पृष्ठतश्चैव पार्श्वतश्च महाबलौ आकर्णपूर्णधन्वानौ रक्षेतां रामलक्ष्मणौ रक्षेतां रामलक्ष्मणौ रक्षेतां रामलक्ष्मणौ। అందరూ పెద్దగా ఒక్కసారి అనండి. దుర్గే దుర్గే దుర్గతి నాశిని దుర్గతి నాశిని దుర్గే దుర్గే దుర్గతి నాశిని దుర్గతి నాశిని దుర్గే దుర్గే దుర్గతి నాశిని దుర్గతి నాశిని గోవింద 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 గోవింద. మొహమాట పడుతున్నాం, ఏమి
ఏమీ పర్వాలేదు. ఇవాళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవింద గోవింద చూసారా, గోవింద అంటాం అనేది ఒక్కసారి గుర్తు చేస్తే ఖచ్చితంగా గోవింద బయటకు వస్తుంది అనుకోని లోపల నుంచి. కాబట్టి గోవింద నామ స్మరణ తెలుగు వాళ్ళు ఖాయంగా చేసుకోవాలి. అంతవరం తిరుమల స్వామి అలా మనకు అనుగ్రహించాడు. కాబట్టి అమ్మని తలుచుకోవాలి, అయ్యని తలుచుకోవాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నామము ఎప్పుడు అంటూ ఉండాలి. స్మరణము మరవకురా, నామస్మరణము మరవకురా, భగవన్నామస్మరణము మరవకురా. ఎప్పుడు మర్చిపోవద్దు. భగవన్నామస్మరణము అని మనకి పెద్దలు చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు మొదలు పెట్టేటప్పుడు 3 అంశాలని పరిగణనలోకి తీసుకొని మొదలు పెట్టాలి. 1 దేశము, 2 కాలము, 3 వస్తువు. దేశం ఏమిటి? ఏ ఇంద్రకీలాద్రి పర్వతం మీదైతే అమ్మ నెలకొని ఉందో, ఎక్కడ కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతూ అలా బ్రహ్మాండమైనటువంటి ప్రవాహంతో పారుతూ ఉందో, ఏది సమస్తమైనటువంటి విజయాలకి మూలమై ఉందో, శ్రీరామో లలితాంబికే అంటారు. రామవరపాడులో ఆ బ్రిడ్జ్ దగ్గర ఆ లలితామ్మవారి యొక్క స్వరూపాన్ని తీసుకుంటూ వారాహి నవరాత్రుల ఆరంభ కాలము, ఉత్త నవరాత్రుల ఆరంభ కాలంలో చాలా విశేషంగా ఇక్కడ ఐద చండీ యాగాన్ని మనం అందరం నిర్వహించుకుంటూ ఉన్నాం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా నేను సామాన్యులు అనుకోవటం సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. కారణము, ఒక అయుత చండీ యాగంలో కూర్చొని కాస్త అనుష్ఠానము, ఆ విధంగా చండీ పారాయణము, ఈ మూల మంత్ర అనుష్ఠానాలు చేసేటటువంటి భాగ్యము ఎన్నో లక్షల జన్మల తపస్సు శరీరానికి ఉన్నవాడే తప్ప సామాన్యులకి సాధ్యమయ్యే అవకాశమే లేదు. కాబట్టి అలాంటి మహాత్ముల ప్రదేశం. ఇలా చప్పట్లు కొంతమంది కొడుతున్నారు, ఇంకొంతమంది కొట్టడానికి మొహమాట పడుతున్నారు. కానీ చప్పట్లు ఖచ్చితంగా కొట్టాలి. ఎందుకు కొట్టాలి అంటే పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తాడు. గట్టిగా ఒకసారి మనందరం కలతాడు. మంగళధ్వనులు పక్కన ఎవడో నిద్రపోతే లేస్తాడు అనగానే చప్పట్లు మోగినాయే. ఈ లోపల ఉన్న జీవుడు ఎంతకాలం నుంచి నిద్రపోతున్నాడండి? లేకపోతే ఈ పుట్టడం ఏమిటి, ఈ కష్టాలు ఏమిటి, అనుభవించడం ఏమిటి? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా వారే పాకి మురారే అని చెప్తారు. ఈ పుట్టడం పోవడం ఇదంతా దేని వల్ల జరుగుతోంది? కేవలము ఈ లోపల ఉండేటటువంటి జీవుడు మేలుకొని సత్యమైనటువంటి పరమాత్మని పట్టుకోకుండా మిథ్యా మాయామయమైనటువంటి సంసారాన్ని పట్టుకోవడం వల్ల వాణ్ణి లేపడానికి 5 కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని శబ్ద బ్రహ్మము అనేటటువంటిది కలిపిలా పడితే వచ్చేటటువంటి శబ్ద బ్రహ్మమే మంగళధ్వనులు అంటాం. అందుకనే పూర్ణాహుతిలో వేసిన కళ్యాణమప్పుడు చక్కగా మెడలో 3 ముళ్ళు వేసే సుముహూర్తమైన నిరకర బెల్లం పెట్టేటప్పుడైనా ఏదైనా మహత్కార్యక్రమం జరిగినప్పుడైనా చప్పట్లు కొట్టడం ఏమిటి అంటే నా కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో సమేతంగా ఈ కార్యక్రమం నందు నేనున్నాను అని చెప్పడానికి మనందరం చప్పట్లు కొడుతూ ఉంటాం. అందుకోసం చప్పట్లు ఈ